అవతార కార్యారంభం. తల్లిదండ్రులు, బిడ్డలు, సోదరుడు వంటి బంధువులకు ప్రత్యామ్నాయంగా మరొకరిని చూపవచ్చు. కానీ భర్తను కోల్పోయిన ఒక స్త్రీకి ఇంకొకరిని చూపించలేము. ఆమె దుఃఖాన్ని కూడా ఎవరూ ఉపశమింపచేయలేరు. భర్తను కోల్పోయిన మండోదరి పరిస్థితిని ఒక కవి వర్ణిస్తూ ఆమె రావణుని జ్ఞాపకమే చేసుకోలేదని అన్నాడు. ఎందుకంటే మరిచిపోతేనే కదా జ్ఞప్తిలోకి తెచ్చుకోవడానికి అతన్ని ఆమె మరువలేదు. ఎందుకంటే జ్ఞాపకం అనే ఒకటి లేకుండా మరిచిపోవడం అనే మాటే రాదు కదా. పాతివ్రత్యంలో ఒక స్త్రీ జీవితం ఇలా భర్తతో తాదాత్మ్యం ఏర్పరచుకోవడం అవుతుంది. భర్తను కోల్పోతే వారి జీవితం అస్తమిస్తుంది. ఇలాంటి పరిస్థితిలోనే మాతృదేవి ఉన్నారు. అంతం లేని ఆమె దుఃఖానికి ఒకంత ఉపశమనం కలుగుతుందని భక్తులు ఆమెను తీర్థయాత్రకు పంపించాలని తీర్మానించారు. గురుదేవులు కూడా తమరి చివరి రోజుల్లో మాతృదేవితో నేను చూడని పుణ్యక్షేత్రాలన్నింటినీ నువ్వు దర్శించిరా అని చెప్పి ఉన్నారు. దీనిని కూడా మనసులో ఉంచుకొని భక్తుల సలహాను మాతృదేవి ఆమోదించారు. ఎక్కడ ప్రజలు భగవత్ సాక్షాత్కారం కోసం దీర్ఘకాలం తపస్సు, ధ్యానం, ప్రార్థన, పూజ మొదలైనవి అనుష్ఠిస్తారో అక్కడ భగవంతుని ఉనికి ఎక్కువగా అనుభూతమవుతుంది. అందువల్ల అక్కడ ఆధ్యాత్మిక జాగృతి, భగవత్ సాక్షాత్కారము అలవోకగా లభిస్తాయి. భగవదానుభూతి పొందాలనే ఆలోచనతో ఎంతో కాలంగా ఎందరెందరో సాధువులు, భక్తులు, మహాత్ములు ఈ స్థలాలకు వేంచేసి తమ కోర్కెలను పరిత్యజించి హృదయం ద్రవించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అయినా ఆయన ఉనికి తీర్థస్థలాలలో అధికంగా అభివ్యక్తమవుతుంది. భూమి మీద ఎక్కడ తవ్వినా నీళ్లు లభిస్తాయి. కానీ బావి, కొలను, నది లాంటి చోట్లలో మరింత సులభంగా లభిస్తుంది కదా అనేవారు గురుదేవులు. అందువల్ల ఆధ్యాత్మిక సాధకుల జీవితంలో తీర్థయాత్ర ప్రముఖ స్థానం వహిస్తుంది. కానీ గురుదేవులు, మాతృదేవి లాంటి అవతారమూర్తులు కూడా తీర్థయాత్రలను సేవించడం చూస్తున్నాం. వారి లక్ష్యమే వేరు. మాతృదేవి విషయంలో ఈ తీర్థయాత్ర ఆమె మనస్సుకు స్వాంతన కలిగించడానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రగాఢతలో మగ్నులైపోవడానికి కూడా ఉపకరిస్తుంది. ఎందుకంటే అప్పుడు మాతృదేవి మనస్సును గురుదేవుల జ్ఞాపకాలు మాత్రమే పూర్తిగా ఆక్రమించి ఉన్నాయి కనుక లౌకిక విషయాల పట్ల ఎలాంటి అనురక్తి లేకపోయింది. అందువల్ల ఆమె జీవితంలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలను ఈ కాలఘట్టంలో మనం చూడగలుగుతాము. మాతృదేవి తీర్థయాత్రకు మరొక ముఖ్య కారణం కూడా ఉంది. వారిలాంటి మహనీయులు వెళ్ళడం వల్ల తీర్థస్థలాలు పుణ్యం సంతరించుకుంటాయి. తీర్థస్థలాలకు ఆ మహత్వాన్ని కల్పించేది అలాంటి వారే. భగవంతునిలోనే లయించి జీవించే ఇలాంటి వ్యక్తులు వెళితే ఆ చోట దైవశక్తి కేంద్రీకృతమవుతుంది. అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించే వారికి సత్వరమే సత్ఫలితాలనివ్వడానికి దోహదమవుతుంది. సామాన్యంగా మహాత్ములందరి జీవితాల్లోనూ తీర్థయాత్ర ఒక ప్రధాన అంశంగా నెలకొనడం మనం చూడవచ్చు. ఆహ్లాదంగా వీచే మందమారుతం మనం కోరకుండానే మన శరీరాలను స్పృశించి మనకు నూతనోత్సాహాన్ని కలిగించేటట్లు ఈ మహాత్ములు తీర్థయాత్ర మూలంగా ఇలా మానవాళికి శ్రేయస్సు కలుగచేస్తున్నారు. మాతృదేవి బృందావనం వెళ్ళేటట్లుగా తీర్మానించారు. గురుదేవుల ఎడబాటుతో దుఃఖిస్తున్న మాతృదేవి కృష్ణుని ఎడబాటుతో రాధ తప్పించిపోయిన ఆ స్థలానికి వెళ్ళడం సమంజసమే. గురుదేవుల నిర్యాణం తర్వాత 15 రోజులకు అంటే 1886 ఆగస్టు 30వ తేదీ మాతృదేవి బయలుదేరారు. ఆమెతో పాటు గోలాప్మ, లక్ష్మి, మహేంద్రుని భార్య యోగిన్, కాళీ, లాటూలు వెళ్ళారు.
బృందావనానికి వెళ్ళే దారిలో ముందుగా దేవగర్లో వైద్యనాథ శివుని దర్శించి తరువాత సువర్ణమయ క్షేత్రంగా పురాణాలు కీర్తిస్తున్న కాశీక్షేత్రం చేరుకున్నారు. సుమారు 10 రోజులు అక్కడ బస చేసి కాశీ విశ్వనాథుణ్ణి, అన్నపూర్ణను ఆరాధించి ఆనందించారు. వేణి మాధవ ఆలయ గోపురంపైకెక్కి కాశీ మహానగర పూర్తి అందాన్ని చూసి మాతృదేవి శ్లాఘించారు. తీర్థయాత్ర కాలంలో మాతృదేవిలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితులు జనించాయి. సామాన్యంగా పారవస్య స్థితులలో ఆమె నెలకొన్నారు. ఒకరోజు కాశీ విశ్వనాథ ఆలయంలో సంధ్యాహారతి దర్శిస్తున్నప్పుడు అత్యున్నత పారవస్య స్థితిలో మగ్నులయ్యారు. తిరిగి వచ్చేటప్పుడు మామూలుగా కాకుండా అమిత వేగంగా అడుగులు వేస్తూ నడిచారు. తర్వాత అందుకు కారణం అడిగినప్పుడు, ఆలయం నుండి నేను తిరిగి వచ్చేటప్పుడు గురుదేవులు నా చెయ్యి పట్టుకొని తీసుకువచ్చారు అన్నారు ఆమె. ఒకరోజు కాశీలో వసిస్తున్న మహాత్ముడు భాస్కరానంద స్వామిని అందరూ దర్శించారు. ఈ విషయంగా మాతృదేవి ఇలా చెప్పారు: బృందావనం వెళ్లే దారిలో భాస్కరానంద స్వామిని దర్శించాను. గురుదేవుల నిర్యాణ శ్లోకంతో ఉన్న రోజులవి. నేను చూసినప్పుడు ఆయన దిగంబరులై ఉన్నారు. కానీ అది ఆయనలో ఎలాంటి శారీరక స్ఫురణను కలుగజేయలేదు. మమ్మల్ని చూడగానే, ఓ అమ్మలారా, సంకటపడకండి, నేను మీలో ఆ జగజ్జనినే చూస్తున్నాను అన్నారు. ఆహా, ఎంతటి మహనీయుడు! ప్రాపంచిక జ్ఞాపకాలన్నింటికీ అతీత స్థితి ఆయనది. వేసవిలోనూ చలిలోనూ ఒంటి మీద గుడ్డలు లేకుండా సమస్థితిలోనే జీవించారు. తర్వాత అందరూ శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరం మీదుగా బృందావనానికి బయలుదేరారు. దారిలో హఠాత్తుగా మాతృదేవికి గురుదేవుల దర్శనం కలిగింది. గురుదేవులు నిష్క్రమించడానికి కొన్ని రోజులకు ముందు ఇష్టదైవ మంత్రం రాయబడిన బంగారు తాయెత్తును మాతృదేవికిచ్చారు. మాతృదేవి దాన్ని ప్రతిరోజు పూజలో ఉంచి ఆరాధించిన పిదపే తమ చేతికి కట్టుకునేవారు. బృందావనానికి రైలులో వెళ్ళేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని తాయెట్టు కట్టుకున్న చేతిని కిటికీ మీద ఉంచి దాని మీద తలవాల్చి నిద్రపోతున్నారు. అప్పుడు గురుదేవులు కనబడి, నా తాయెత్తు నీ దగ్గర ఉంది, అది తొలగిపోకుండా జాగ్రత్త పడు అన్నారు. మాతృదేవి వెంటనే మేల్కొని తాయెత్తును విప్పి తాము ప్రతిరోజు పూజించేందుకు తమతో తీసుకొస్తున్న గురుదేవుల ఛాయాచిత్రం ఉంచిన చిన్న పెట్టెలో ఉంచుకున్నారు. ఆ తర్వాత తాయెత్తును కట్టుకోలేదు. కాలాంతరంలో ఈ తాయెత్తును బేలూరు మఠానికి ఇచ్చేశారు. భక్తి పారవస్యం ఇప్పటికే తరగని ఊటగా పొంగుతూ ఉన్న పావన భూమి బృందావనం. వేలాది సంవత్సరాలు దొర్లిపోయిన భక్తుల మనస్సులలో ఇప్పటికీ హత్తుకుపోయిన శ్రీకృష్ణుడు తన బాల్యంలో గావించిన దివ్యలీలల ప్రదేశం అది. ఇలాంటి భక్తిని లోకం కనీ విని ఎరుగదు. అలాంటి భక్తి కృష్ణుని పట్ల పెంచుకున్న గోపికలకు నమస్కారం అంటూ కాలాంతరములో భక్తులు కీర్తించిన గోపికలు, కృష్ణుడు లీలలు సలిపిన స్థలం అది. గోపికలు, నాయకులు, భక్తికి పరాకాష్ఠ అయిన రాధ కృష్ణుని పట్ల ఉన్నతమైన ప్రేమ, కృష్ణుని విరహంతో కన్నీళ్లతోటి భక్తి పారవస్యంతో నిండిన చోటు ఇది. అందువల్లనే ఏమో ఇప్పుడు ఇక్కడ వసిస్తున్న సాధువులు, భక్తులు పరస్పరం కలుసుకున్నప్పుడు కృష్ణుడి పేరు చెప్పకుండా రాధే రాధే అంటూ పలకరించుకుంటారు. తపాలా మనిషి రాధే రాధే అంటూ తలుపులు తడతాడు. రిక్షావాడు రాధే రాధే అంటూనే పక్కకు తప్పుకోమంటాడు. గోడల మీద, దీపస్తంభాల మీద రాధే రాధే అనే వ్రాతలే కనపడతాయి. ఇంతెందుకు, అక్కడ చెట్ల కొమ్మలు గాలికి ఊగేటప్పుడు, ఆకులు గాలికి ఊగేటప్పుడు రాధే రాధే అంటున్నట్లుగా ఒక సాంప్రదాయ కీర్తన చెబుతుంది. పరాయి దండయాత్రల వల్ల అనేక దేవాలయాలు శిథిలమైనప్పటికీ ఈనాటికి తన ప్రాచీనతను కోల్పోకుండా భక్తికి ఆలవాలంగా విరాజిల్లుతూ ఉన్నది బృందావనం. మాతృదేవి సెప్టెంబర్ నెలలో బృందావనానికి వెళ్ళారు. అప్పుడే వర్షాకాలం గడిచింది.
చెట్టు చేమలు పచ్చ పచ్చగా ఉండి రంగురంగుల పువ్వులతో కనులకు విందు చేస్తున్నాయి. ప్రకృతి సౌందర్యంలోని ఒక విచిత్రమైన నిజమేమిటంటే మనం సంతోషంగా ఉంటే అది మన సంతోషాన్ని ఇనుమడింప చేస్తుంది. మన మనస్సులు ఆవేదనతో బాధపడుతూ ఉంటే ప్రకృతి అలాంటి ప్రతిస్పందనే మన బాధలను వేదనలను అధికరింప చేస్తుంది. పసిడి పచ్చిక మైదానాలతో వికసించిన రంగురంగుల పుష్పాలు, అటూ ఇటూ పరుగులు తీస్తున్న బీద క్షణలు, తమ పించాలను విప్పి నృత్యం చేస్తున్న నెమళ్ళు, పచ్చిక మేసిన తర్వాత సాయంత్రం మందలు మందలుగా తిరిగి వస్తున్న గోవులు, ఈ దృశ్యాలన్నీ మాతృదేవి మనసులో ఏకైక ఆలోచనను జనింపచేశాయి. గురుదేవులు ఎక్కడా? ఎడబాటు ఆమె హృదయంలో ప్రతి అణువును స్పందింపచేసి ఆవేదనకు గురిచేసింది. మరుగుపడి ఉన్న శోకం నూతన వేగంతో ఆమెను బాధించసాగింది. రాత్రింబవళ్ళు గురుదేవుల జ్ఞాపకాలే. సదా ఆయన జ్ఞాపకంతో కన్నీరు మున్నీరై లోలోపల విలపించసాగారు. గురుదేవుల నిర్యాణానికి ముందుగానే బృందావనానికి వచ్చిన యోగిన్మాను చూడగానే కట్టలు తెంచుకున్న ప్రవాహంలా విలపిస్తూ, హా గోలప్మా, నా అమ్మాయి అంటూ ఆమెను కౌగిలించుకున్నారు. ప్రేమ దుఃఖం కలగలిసి ఎడబాటును ఉధృతం చేయడంతో మాతృదేవి బాధ అధికమైంది. ఈ ఆవేదన ఉధృతంలో మైమరచి ఒక చిన్నారిలా మాతృదేవి మాట్లాడసాగారు. ఒకరోజు మరణించిన ఒక వ్యక్తి భౌతిక కాయాన్ని పువ్వులతో అలంకరించి శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుపోతున్నారు. అది చూసిన మాతృదేవి యోగిన్మాతో, యోగిన్, పుణ్యభూమి అయిన ఈ బృందావనంలో ప్రాణాలు వదలడానికి అతడు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి. నేను కూడా నా అవసానాన్ని నిరీక్షిస్తూనే బృందావనానికి వచ్చాను. కానీ కాస్త జ్వరమైనా రావాలి కదా. నాకు ఏమంత వయసు అయిపోయిందని. నన్ను చూడు, నేనెంత వయసు మళ్ళిన దాన్ని అయిపోయానో. మా నాన్న, నా భర్త, పెద్దన్నయ్య అందరినీ చూశాను కదా అన్నారు. ఆ మాటలు విన్న గోలాప్మ నవ్వును ఆపుకోలేకపోయింది. నవ్వుతూ, అమ్మా, మీరేమంటున్నారు? ఈ లోకంలో ఎవరు తమ తల్లిదండ్రుల్ని చూడలేదు అంటూ మళ్ళీ నవ్వసాగారు. కానీ ఇలా ఎన్ని రోజులు? ఇలా ఏకధాటిగా కన్నీటిలో మునిగి ఉంటే శరీరం ఎలా తట్టుకుంటుంది? మాతృదేవి ఆరోగ్యం దెబ్బతినసాగింది. అప్పుడు ఒకరోజు మాతృదేవికి సాక్షాత్కరించిన గురుదేవులు, ఎందుకిలా ఏడుస్తూ ఉంటున్నావు? నేనెక్కడికి వెళ్ళిపోయానని? ఇక్కడే ఉంటున్నాను కదా. ఒక గది నుండి మరొక గదికి వెళ్ళాను అంతే అన్నారు. ఈ దర్శనం తర్వాత మాతృదేవి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. గురుదేవుల నిరంతర దర్శనాల వలన, ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాల వలన ఆమె దుఃఖం తొలగిపోయి ఆ స్థాని దివ్య పారవస్యం చోటు చేసుకున్నది. మాతృదేవి ఆధ్యాత్మిక ఉన్నతోన్నత స్థితులలో సదా నెలకొనసాగారు. కొన్ని సమయాలలో ఆమె ధ్యానం చేయడానికి కూర్చునేటప్పుడు బాహ్యస్మృతి పూర్తిగా కోల్పోయేవారు. ముఖమంతా దోమకాట్లతో పుళ్ళైపోయేది. స్ఫురణ కూడా లేకుండా ధ్యానంలో లయించి ఉండేవారు. అప్పుడప్పుడు దివ్య పారవస్య స్థితులలో మగ్నులై బాహ్య జగత్తునంతా మరిచిపోయి యమునా నది తీరంలో చెప్పరాని ఆనందంతోనూ వేగంతోనూ నడవడం మొదలుపెట్టేవారు. యోగిన్మ తదితరులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పట్టుకొని తమతో పాటు తీసుకొని రావలసి వచ్చేది. ఆమె తనను పూర్తిగా మరిచిపోయింది. ఆమె చేష్టలు నడత అన్నీ శివుణ్ణి జ్ఞాపకం చేశాయి. ఎవరైనా పేరేమని అడిగితే శివుడు అంటూ చెప్పేది. భర్తకు తమను పూర్తిగా సమర్పించుకున్న ఒక భార్య స్థితిని ఒక మహాత్ముడు ఇలా వర్ణించాడు. భక్తి యొక్క ఈ ఉన్నత స్థితిలో భక్తుడు భగవంతునితో లయించిపోయి అద్వైత స్థితికి చేరుకుంటాడు. భగవన్మయంగా అయిపోతాడు. భక్తుడు భగవానుడు భిన్నులు అనే స్థితి అక్కడ మాయమవుతుంది. మాతృదేవి కూడా గురుదేవులతో భిన్నులు కారని ఒక సంఘటన మూలంగా తెలియవస్తూ ఉన్నది.
ఇలాంటి ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఆమెకు ఎన్నో కలిగి ఉంటాయి. కానీ ఆమె వీటిని గురించి ఏమీ చెప్పరు. ఇప్పుడు మనం చూడబోయే సంఘటన శ్రీ యోగానంద స్వామి తెలిపారు. ఇతరులతో పాటు మాతృదేవి బృందావనంలో యమునా తీరంలో కాలబాబు స్థలములో ఒక ఇంట్లో బస చేసి ఉన్నారు. ఒకరోజు మాతృదేవి అక్కడ ప్రగాఢ సమాధి మగ్నులైనారు. చాలాసేపు అయినప్పటికీ బాహ్యస్మృతి కలుగలేదు. యోగిన్మ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మాతృదేవిని బాహ్యస్మృతిలోకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలాసేపటి తర్వాత మాతృదేవికి కాస్త బాహ్యస్మృతి కలిగింది. ఇలాంటి సమయాల్లో నాకు తినడానికి ఏదైనా కావాలి అని అడిగేవారు గురుదేవులు. అచ్చం అదేలా అన్నారు మాతృదేవి. వెంటనే కొన్ని తీపి పదార్థాలు, తమలపాకులు, నీళ్లు ఇత్యాదులు ఆమె ముందుంచారు. గురుదేవులలానే ఆమె అన్నింటినీ కొద్దిగా తీసుకున్నారు. తరువాత తమలపాకులు తీసుకున్నప్పుడు దాని కాడను గురుదేవులు ఎలా తుంచేవారో అలాగే తుంచి పారేశారు. ఆ స్థితిలో అడిగిన కొన్ని ప్రశ్నలకు గురుదేవులు బదులు చెప్పినట్లే చెప్పారు. బాహ్యస్మృతి పూర్తిగా కలిగిన తర్వాత పై సంఘటనల గురించి ఆమెకు చెప్పినప్పుడు తాము అప్పుడు గురుదేవులతో తాదాత్మ్యమైనట్లు చెప్పారు. ఈ ఉన్నత స్థితిలోనే మాతృదేవి 2 రోజులు నెలకొని ఉన్నట్లు శ్రీ యోగానంద స్వామి తమ స్మృతులలో చెప్పి ఉన్నారు. ఇలా ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో సైతం జపం, ధ్యానం, వ్రతాలు మొదలైన వాటిని మాతృదేవి అనుష్ఠించేవారు. దాదాపు 1 సంవత్సరం మాతృదేవి బృందావనంలో వసించారు. బృందావనం దేవాలయాల నగరం. ఎక్కడ చూసినా దేవాలయాలే. మాతృదేవి అక్కడ వసించిన 1 సంవత్సర కాలంలో దేవాలయాలన్నింటినీ పలుమార్లు దర్శించారు. రాధారమణుని ఆలయానికి వెళ్ళి కన్నీటితో, ఓ భగవంతుడా, ఇతరులలో తప్పులు చూసే స్వభావాన్ని నా నుండి పూర్తిగా తొలగించి వేయి. నేను ఇతరులలో ఎన్నడూ తప్పులు చూడకూడదని నన్ను ఆశీర్వదించు అంటూ హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఈ విషయంగా కాలాంతరములో ఇలా అన్నారు. ఇతరులలో తప్పులు చూసే స్వభావం నాకు కూడా మునుపు ఉండేది. ఆ స్వభావం తొలగిపోవాలని భగవంతుణ్ణి ఎంతో ఆర్తితో ప్రార్థించాను. ఆ తర్వాతే ఆ స్వభావం పూర్తిగా తొలగిపోయింది. ఒక వ్యక్తికి మనం 1000 మంచిని చేసి ఉండవచ్చు, కానీ పొరపాటుగా మన వల్ల ఒకసారి చెడు జరిగితే వెంటనే అతడు ఆగ్రహించి ముఖం తిప్పుకుంటాడు. ఇతరులలో తప్పులు మాత్రమే చూడడం మనిషి నైజం, కానీ ఇతరులలోని సుగుణాలను కూడా చూసి మెచ్చుకునే స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి. మానవ జీవితంలో తప్పులు జరగకుండా ఉండవు, కానీ అతడి తప్పులను మాత్రమే ఎప్పుడూ చూస్తూ ఉండకూడదు. నిర్విరామంగా ఇతరులలో తప్పులు చూచే వ్యక్తికి ఎక్కడ చూసినా తప్పులే కనిపిస్తాయి. ఒకరోజు యోగిన్మాతో, యోగిన్, నువ్వు ఇతరుల దోషాలనే చూస్తూ ఉండిపోవద్దు. అలా చేసావంటే నీ కళ్ళు పవిత్రతను చూడలేవు అని చెప్పారు. సాంప్రదాయానుసారం బృందావన ప్రదక్షిణం కూడా చేశారు మాతృదేవి. శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడి ఉన్న స్థలాలన్నీ పలు మైళ్ళ దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కాలినడకనే ప్రదక్షిణం చేసి రావడం పుణ్యకార్యంగా చెప్పబడుతున్నది. తమ వాతరోగాన్ని కూడా ఖాతరు చేయకుండా మాతృదేవి ఈ ప్రదక్షిణ చేశారు. అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారిలో అక్కడక్కడ హఠాత్తుగా కాసేపు నిలబడి చుట్టూ ఉన్న చోట్లను చాలా నిశితంగా చూశారు. బహుశా కొన్ని పరిసరాలు ఆమెకు ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను కలిగించి ఉండవచ్చు. కానీ ఈ విషయంగా భక్తులు అడిగినప్పుడు ముందుకు వెళ్ళమని మాత్రం వారికి చెప్పారు. ఇలాంటి అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితులలో నెలకొని ఉన్న రోజుల కంటే మాతృదేవి గురువుగా తమ బాధ్యతను స్వీకరించడానికి సముచిత సమయం మరొకటి ఉండగలదా? అందువల్ల గురుదేవులు ఒకరోజు మాతృదేవికి కనిపించి యోగిన్కి మంత్రదీక్ష ఇవ్వమని చెప్పారు. ఒకరోజు గురుదేవులు నాకు కనిపించి యోగిన్కి మంత్రదీక్ష ఇవ్వవలసిందని చెప్పారు. నేను భయపడ్డాను, సంకోచించాను. ఇదేమిటి, ఇంతలోనే మాతృదేవి శిష్యులను సేకరించడం ప్రారంభించేశారు అనే కదా ఇతరులు అనుకుంటారు అనే సిగ్గు ఒక పక్క కనుక నేను దీక్షనివ్వలేదు.
కానీ గురుదేవులు 3 రోజులు వరుసగా కనిపించి, నేను యోగినికి మంత్రదీక్ష ఇవ్వలేదు, ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చు అంటూ మరీ మరీ చెప్పారు. దానితో పాటు అతనికి ఇవ్వాల్సిన మంత్రం కూడా ఏమిటో చెప్పారు. అంతవరకు నేను యోగిన్తో మాట్లాడింది కూడా లేదు కనుక యోగిన్ సహాయంతో మంత్రదీక్ష ఇవ్వమని కూడా చెప్పారు. నేను ఈ విషయం ఆమెతో చెప్పాను. ఆమె యోగిన్ను అడిగినప్పుడు గురుదేవులు తనకు మంత్రదీక్ష ఇవ్వలేదని చెప్పాడు. అంతేకాదు, ఆయన ఈ మధ్య అతడికి కనిపించి నా వద్ద మంత్రదీక్ష తీసుకోమని చెప్పినట్లు, ఈ విషయం ఎలా నాతో చెప్పాలా అని తటపటాయిస్తున్నట్లు చెప్పాడు. ఇలా మా ఇద్దరికీ గురుదేవుల ఆదేశం లభించినందున నేను అతనికి మంత్రదీక్షని ఇచ్చాను. మంత్రదీక్ష రోజు మాతృదేవి తమ గదిలో పూజ చేశారు. తర్వాత యోగిన్కు రమ్మని కబురు పంపారు. అతడు వచ్చినప్పుడు పక్కన కూర్చోమన్నారు. పూజ చేస్తున్నప్పుడు సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ స్థితిలోనే మంత్రదీక్ష ప్రసాదించారు. ఆమె మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరించినందువల్ల పక్క గదిలోని యోగిన్మాకు కూడా ఆ మంత్రం వినబడిందంట. ఇలా మాతృదేవి అవతార కార్యంలో ఒకటైన మంత్రదీక్ష భక్తికి నిలయమైన బృందావనంలో ప్రారంభమైనది. బృందావనంలో 1 సంవత్సరం ఉన్న తర్వాత ఇతరులతో పాటు మాతృదేవి హరిద్వార్ వెళ్ళారు. అక్కడ పవిత్ర తీర్థమైన బ్రహ్మకుండంలో మాతృదేవి గురుదేవుల అస్థులలో ఒక భాగాన్ని కలిపారు. కొండ మీదున్న చండీ ఆలయాన్ని కూడా దర్శించారు. తరువాత జైపూర్, పుష్కరం దర్శించి తిరిగి వచ్చారు. దారిలో పవిత్రమైన గంగా యమునలు సంగమమయ్యే అలహాబాదులో బస చేసి త్రివేణి సంగమంలో గురుదేవుల శిరోజాలను సమర్పించారు. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు. త్రివేణి సంగమానికి నేను వెళ్ళినప్పుడు నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది. సంగమంలో కలపడానికి నేను గురుదేవుల శిరోజాలను చేతిలో తీసుకున్నప్పుడు హఠాత్తుగా ఒక పెద్ద అల ఉవ్వెత్తున లేచి నా చేతులలో ఉన్న శిరోజాలను లాక్కొని వెళ్ళిపోయింది. ఆ తీర్థం గురుదేవుల శిరోజాలతో మరింత పావనమవడానికి ఇలా ఉరుకుతూ వచ్చినట్లు అనిపించింది. వితంతువైన లక్ష్మి అక్కడ సాంప్రదాయానుసారం శిరోముండనం చేయించుకుంది. మాతృదేవి అలా చేసుకోలేదు. తమ భర్త మరణాతీతులు, పరిణామరహితులు అయినప్పుడు ఆమె ఎలా వితంతువవుతారు? ఆమె నిత్య సుమంగళి కదా. 1887లో మాతృదేవి కలకత్తాకు తిరిగి వచ్చారు.